ఇవాళ ఉదయం 6 గంటల నుంచే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్పై లీటర్కు ₹3.29 పెరగగా 112.50 చేరింది. డీజిల్పై లీటర్కు ₹3.15 పెరగడంతో 100.22కు చేరింది ధర. పవర్ పెట్రోల్పై ₹3.30 పెంచగా 121.75గా మారింది. గ్రీన్ డీజిల్పై 4 పైసలు 73 పెంచగా 105.52గా మారింది. ఇలా ధరలు పెంచుతూ పోతే సామాన్యుడు జీవించడం ఎలా అంటున్నారు. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి కూడా పెట్రోల్ డీజిల్ ధరలు అత్యధికంగా పెరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. చూస్తే కనుక లీటర్కి మొత్తం ₹3.50 ₹3.15 ఏమో డీజిల్ పెరిగింది, ₹3.30 పైగా పెట్రోల్ పెరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే గ్రీన్ డీజిల్ కూడా అత్యధికంగా పెరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కూడా మొత్తం అయితే ఈ యుద్ధ ప్రభావం వల్ల వచ్చేటటువంటి క్రూడ్ ఆయిల్ తగ్గడం వల్ల, అంటే దానికి సంబంధించినటువంటి క్రూడ్ ఆయిల్ నిల్వలు తగ్గడం, అలాగే పెట్రోల్ రావడం తగ్గడం వల్ల కూడా ఈ రకంగా రేట్లు పెరిగాయి అని చెప్పేసి అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇక్కడ కొంతమంది కస్టమర్లు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా చూడాలి ఈ రకంగా రేట్లు పెరిగితే పరిస్థితి ఏంటి, సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఇప్పుడు మేము బతకాలన్నా కూడా అసలు దారుణంగా ఉన్నాయండి. మాకు వచ్చేది సంపాదన ఏంటి, రోజు మొత్తం మీద ఇప్పుడు నేను ఒక ఆఫీస్లో చేస్తాను, వచ్చే జీతం 15,000 ఇంట్లో ఖర్చే. కానీ ఇప్పుడు మళ్ళీ సడన్గా ₹3 పెంచారంటే నాకు 2 రోజులకు వచ్చేసి ₹300 ఆయిల్ కావాలి. ఇప్పుడు ఎంత పెట్టుకోవాలి? ₹3 అనే చిన్న వాళ్ళకి చాలా దృష్టిలో చిన్నదే, కానీ ఇప్పుడు మేము చేయించాలంటే ఎంత బాధ అవుతుంది. ఇప్పుడు అసలు ఏం చేస్తాం, ఇంక గవర్నమెంట్కి ఉండాలి. ఆ ట్యాక్స్లు ఈ ట్యాక్స్లు అని చెప్పి వచ్చే జీతం కనీసం మేము చదువు మంచి ఉద్యోగాలు కూడా లేవు ఎక్కడ కూడా. ఏదన్నా కానీ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటా కుటుంబాన్ని పోషించుకొని 15,000 ఏం సరిపోతున్నాయి సార్? అది పరిస్థితి. ఖచ్చితంగా అయితే 15,000 జీతంతో ఎలా బతకగలము? ఇందులో ఇప్పుడు ఆయిల్ రేట్లు కూడా పెరిగాయని అంటున్నారు. సార్, పెట్రోల్ ధరలు ఇవాళ ఉదయం నుంచి కూడా పెరిగిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ₹112 ఉంది పెట్రోల్, ఎలా చూడాలి? అది బయట సిచ్యువేషన్ బట్టి పెంచుతున్నారు, వాళ్ళు ఏం కావాలని పెంచేది ఏం కాదు కదా. ఇది మనం కూడా గవర్నమెంట్ని కొంచెం బయట గవర్నమెంట్ సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకోవాలి మనం. ప్రభుత్వ పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలి అని చెప్పని అయితే ఒక ఒపీనియన్ వస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక పెద్ద ఆయన ఉన్నారు, ఆయనతో ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, ₹112 అయిపోయింది లీటర్ పెట్రోల్. ఎలా మనిషి సామాన్యుడి పరిస్థితి ఏంటి? సామాన్యుడి పరిస్థితి అంటే ఇవాళ సైకిల్ తొక్కేవాడు ఎవరు ఉన్నారని? సైకిల్ తొక్కితే ఆరోగ్యం, అందరు అనారోగ్యానికి గురవుతున్నారు. ఇప్పుడు మీరు ఎంత అన్నారు, ఎంత పెరిగిందన్నారు? 112 కాదు, ₹150 కూడా వెనకాడం, కొట్టిస్తానికి సిద్ధమే. అది మీరు ఫస్ట్ పెట్రోల్ ఎంత రేటుతో బండి తోలడం మొదలుపెట్టారు, ఇవాళ ఎంత ఉంది? అప్పుడంటే ₹30-35 అండి స్టార్టింగు. ఇవాళ ₹101, ₹102కి వచ్చింది, ₹112 వచ్చింది. అయినా బాధల, జనం దగ్గర డబ్బు ఉంది, అందరూ హ్యాపీగానే ఉన్నారు. ఇవాళ గేదెలు మేపేవాడు కూడా బైక్ వాడుతున్నాడు సార్. పచ్చగడ్డి కోసుకొత్త కూడా బైక్ మీద వెళ్తున్నాడు. అది పరిస్థితి. ఇక్కడ చూస్తే కనుక ఖచ్చితంగా అందరూ పెట్రోల్ కొట్టించడానికి అయితే మాత్రం వరుసగా వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ చూస్తే పెట్రోల్ డీజిల్ ధరలు అయితే పెరిగిపోతున్నాయి. పెరిగిపోతున్న ధరల నేపథ్యంలో కూడా అందరూ ఖచ్చితంగా ఈ రేట్లు ఇంకా ఇదే విధంగా పెరిగితే కనుక చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్తున్నారు. కొంతమంది అయితే మాత్రం ఎంత రేటు పెరిగినా కూడా ఖచ్చితంగా పెట్రోల్ డీజిల్ కొట్టించుకునే తిరుగుతారు, బళ్ళ మీద తిరుగుతారు తప్ప ఈ రోజుల్లో ఎవరు సైకిల్ వాడలేదని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి రేట్లు అయితే మాత్రం దారుణంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా కూడా పెరుగుతాయని చెప్పని అయితే మాత్రం సమాచారం అయితే వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ నానితో రామ్, NTV, విజయవాడ నుంచి.